హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ్. ఒక సందర్భంలో గౌతమ ఋషి అంబరీష్ మహారాజుకి తెలియజేస్తున్నాడు, ఈ శ్రీమద్ భాగవతము అన్ని పురాణాల్లో కన్నా ఉత్కృష్టమైన పురాణము. అయితే ఈ శ్రీమద్ భాగవతాన్ని పఠించేదానికి కావలసిన అర్హత ఏమిటి అన్నటువంటి విషయాన్ని గౌతమ ఋషి అంబరీష్ మహారాజుకి చెప్తున్నాడు. అంటే ఈ శ్రీమద్ భాగవతం ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అట్లా దీన్ని చదివేదానికి లేదు. శ్రీమద్ భాగవతాన్ని వడివడిగా, స్టెప్ బై స్టెప్, వడివడిగా నెమ్మదిగా, ఒక శ్లోకం తర్వాత ఇంకొక శ్లోకము, ఒక స్కందం తర్వాత ఇంకొక స్కందము, ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయము, క్రమంగా నెమ్మదిగా పోవాలి. అంటే శ్రీమద్ భాగవతము ఒక లడ్డు లాంటిదే. లడ్డు ఎక్కడ కొరికినా తీపిగానే ఉంటుంది. అయితే నువ్వు దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలనంటే గౌతమ ఋషి అంబరీషుడికి ఇస్తున్నటువంటి సలహా ఇది. ఆయన ద్వారా మనందరికీ ఇస్తున్నటువంటి సలహా ఏమిటంటే, దీన్ని క్రమంగా ఒక స్కందం తర్వాత ఒక స్కందము, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకము, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోమని చెప్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి ఉపదేశం ఏమిటంటే, శ్లోకం భాగవతం వాపి శ్లోకార్థం పదమేవ వా లిఖితం తిష్టతే యస్య గృహే తస్య సదా హరి వసతే నాత్ర సందేహో దేవదేవ జనార్దన. అది గౌతమ ఋషి అంబరీషుడు చెప్తున్నాడు. శ్లోకం భాగవతం వాపి శ్లోకార్థం పదమేవ వా. ప్రతిరోజు వడివడిగా సాధకుడు ఏం చేయాలంటే, భాగవతం నుంచి ఒక శ్లోకము గాని, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఒక శ్లోకం గాని, అర్ధ శ్లోకం గాని, శ్లోకార్థం ఒక శ్లోకం గాని, అంటే కనీసం ఏమీ చదవని వాళ్లకు కూడా ఒక మార్గం చెప్తున్నాడు ఆయన. ఒక శ్లోకం గాని, అర్ధ శ్లోకం గాని, కనీసం ఒక పదం గాని శ్రీమద్ భాగవతం నుంచి ఎవరన్నా పఠించినట్లయితే లిఖితం తిష్టతే యస్య గృహేతస్య సదాహరి. ఆయన చెప్పడం ఏమిటంటే, ఎవరైతే ఈ రకంగా ఒక శ్లోకము అర్ధ శ్లోకం కనీసం ఒక పదమన్న శ్రీమద్ భాగవతం నుంచి వాళ్ళ ఇంట్లో పఠిస్తూ ఉంటారో, ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి ఆ ఇంటే నివసించి ఉంటాడు. వసతే నాత్ర సందేహో, దీంట్లో ఎటువంటి సందేహము వలదు. దేవదేవ జనార్దన, దేవదేవుడైనటువంటి ఆ జనార్దనుడు ఆ ఇంట్లోనే ఆయన తిష్ట వేసుకుని ఉంటాడంట. అందుకని మనము మంచి పనులు అలవర్చుకుందాము, చెడు అలవాట్లను విడిచిపెడదాము. చెడును విడిచేసి మంచి అలవాట్లు చేసుకుందాం. ఈ మంచి అలవాటు ఏమిటంటే, మన ఇంట్లో భాగవతాన్ని పెట్టుకొని ఆ భాగవతం నుంచి రోజు ఒక శ్లోకము చదువుకోవడం. దీనివల్ల అది ఏమవుతుంది అనేది ఆలోచించద్దు. శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తున్నారు, ఆచార్యులు చెప్తున్నారు, దాన్ని మనం చేసుకుంటూ పోదాం. గుడ్డిగా చేసినా నీకు మంచి ఫలితాలే వస్తాయి, ఎందుకంటే అది ప్రామాణికం గనుక. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు రోగం వచ్చిందని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముంది, ఆ కెమికల్ కాంపోజిషన్ ఏంది, ఆ మందు ఎట్ట తయారు చేశారు, ఇవన్నీ అవసరం లేదు. ఆయన ప్రిస్క్రిప్షన్ ప్రకారము మనం ఆ మందులు వేసుకుందాము, మన రోగం నయమవుతుంది. అట్లా ప్రతిరోజు భాగవతం చదివినట్లయితే ఇంట్లో కనీసం ఒక శ్లోకమైన, భగవంతుడు మన ఇంటే ఉంటాడు. భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడనంటే ఆ ఇంట్లో అన్ని మంగళకరమే. అందుకని ఆ రకంగా మన జీవితాల్ని చక్కటి సత్ప్రవర్తనలతోటి, సదాచారాలతోటి మనము మన జీవితాల్ని వాటిని ఆహ్వానిస్తాం మన జీవితాల్లోకి. ఈ రకంగా అవన్నీ చేసుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుకుంటూ చివరిగా మన చరమ లక్ష్యాన్ని, ఆ భగవద్ధామాన్ని చేరుకోవడం అనే దాన్ని పొందుతాం. హరే కృష్ణ.